Hi students, welcome back to my channel. This is Funny. Now I am going to discuss 2020 January and September differentiation topic JEE mains questions. Okay? Already in 2019 JEE mains కి సంబంధించిన January and April వీడియో పోస్ట్ చేశాను. ఇది 2020 కి సంబంధించిన క్వశ్చన్స్ డిఫరెన్షియేషన్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏముండవు, అరౌండ్ 8-9 క్వశ్చన్స్ ఉంటాయి, ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాం. Let us start with the first question. X to the power of k plus y to the power of k is equal to a to the power of k and dy by dx plus y by x whole to the power of 1 by 3 is equal to 0. Then what about the value of k? ఇది యాక్చువల్గా చెప్పాలంటే సింపుల్ క్వశ్చన్. కొద్దిగా జాగ్రత్తగా చేయగలిగితే క్వశ్చన్ చేసేటప్పుడు కూడా మీరు కూడా వీలైతే నాతో పాటు చేయండి. ఈజీ క్వశ్చన్ అనుకుంటే 4 మార్క్స్ క్వశ్చన్ అని గుర్తుపెట్టుకోండి. జేఈ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్, నేనేదో అజంప్షన్ చేసి చెప్పే క్వశ్చన్స్ కాదు, జేఈ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్. సో వాట్ అబౌట్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ చెప్పండి. k ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ k మైనస్ 1. వాట్ అబౌట్ ఇట్స్ డెరివేటివ్ k ఇంటూ వై టు ది పవర్ ఆఫ్ k మైనస్ 1 ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 0. పాపం పిచ్చిది k క్యాన్సిల్ అయిపోయింది. నౌ dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x power k minus 1 by y power k minus 1. Now you can write minus x by y to the power of k minus 1. So dy by dx plus x by y whole to the power of k minus 1 is equal to 0. కానీ వాళ్ళు ఇక్కడ ఏమని ఇచ్చారో చూడండి, y by x ఇచ్చారు అంతే. సో we can write like this, dy by dx plus x by y. x by y ని ఏమని రాద్దాం మనం, y by x to the power of minus 1 అని రాయొచ్చు కదా. సో dy by dx plus y by x to the power of x by y. y by x అంటే పవర్ మైనస్, ఆల్రెడీ k మైనస్ 1 ఉంది, మైనస్ ఆఫ్ k మైనస్ 1 అంటే 1 మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 0. స్టెప్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ x by y ఉంది, ఐఎమ్ గోయింగ్ టు రైట్ y by x. y by x రాసినట్టు పవర్ మైనస్ 1. సో మైనస్తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ లైక్ దిస్. సో వీ కంపేర్ దీస్ టూ. హియర్ 1 by 3 and it is, so 1 minus k is equal to 1 by 3. Now k is equal to 2 by 3. So this is the answer for k. Okay. Next question. Easy on the question. Let us go with the next question. Second question. Y of alpha is equal to under root 2 of tan alpha plus cot alpha by 1 plus tan square alpha plus 1 by sin square alpha, where alpha belongs to 3 pi by 4 to pi. ఎప్పుడైనా మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్లో ఈ పక్కన ఆల్ఫా వాల్యూస్ ఇచ్చినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి, వాటి మీద క్వశ్చన్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే. నౌ దెన్ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్, దెన్ dy by dx ఎట్ alpha is equal to 3 pi by 6. 3 pi by 6 కాదు, 5 pi by 6. 5 pi by 6. సో ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సింప్లిఫై దట్ క్వశ్చన్. ఓకే, సింపుల్ క్వశ్చన్, ఇబ్బంది ఏం లేదు. సైన్ కాసుల్లో చేంజ్ చేసిద్దాం. సో y ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 2 ఇంటూ దిస్ ఈజ్ సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా బై 1 plus sin square alpha by cos square alpha plus this is nothing but cosecant square alpha. Okay na? Now that is under root 2 into LCM ikkada chudandi, cos square alpha plus sin square alpha ante 1 by cos square. So numerator lo rasidam. So numerator em vastundi chudandi, sin alpha sin square alpha plus cos square alpha 1. So 1 by sin alpha cos alpha into cos square alpha plus cosecant square alpha. Okay na? So 1 cos alpha gets cancelled, that is under root 2 into cos by sin cot alpha plus cosecant square alpha ni I am going to write cosecant square alpha and 1 plus cot square alpha అని రాసుకోవచ్చు కదా. So you see 1 plus cot square plus 2 cot alpha. So that is nothing but root of 1 plus cot alpha whole square. 1 plus cot alpha whole square. సో ఇప్పుడు మనకి రూట్లోంచి ప్లస్ వస్తుందా బయటకు వస్తుందా మైనస్ వస్తుందా, దట్ ఈస్ ఇంపార్టెంట్.
3π/4 2π అంటే సెకండ్ క్వాడ్రాంట్కి సంబంధించింది కదా. కాబట్టి ఈ వాల్యూ ఏమని వస్తుంది మనకి అనేది కనుక మీరు చూసుకున్నట్లయితే -1/2 అని వస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ ఈ వాల్యూను మనకి ఇంపార్టెంట్. కావాలంటే వాల్యూ పెట్టి చూసుకోండి. 3π/4 2π కదా. 3π/4 2π అంటే 135 డిగ్రీస్ నుంచి 180 లోపల ఒక వాల్యూ మనం తీసుకుంటే ఈజీగా మీకు ఐడియా వచ్చేస్తుంది. సో -1 + cot alpha. దిస్ ఈజ్ y. నౌ వాట్ అబౌట్ dy/dx చెప్పండి. -1కి 0, cot alpha కి -cot ప్లస్ cosecant square alpha. Alpha అంటే 5π/6. That is cosecant square of pi minus π/6. That is cosecant square π/6. π/6 అంటే 2 కదా. సో 2 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత చెప్పండి, 4. ఓకే, సో ఇట్స్ ఆల్సో ఏ సింపుల్ క్వశ్చన్. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సిన విషయం ఉంది ఇందులో. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడము. ఏంటో నెక్స్ట్ క్వశ్చన్ అంటే థర్డ్ క్వశ్చన్. దట్ ఈస్ y is equal to y of x be a function of x satisfying y into root of 1 minus x square is equal to k minus x into root of 1 minus y square, and y of 1/2 is equal to -1/4. Then dy/dx at x is equal to 1/2. At x is equal to 1/2, what about the value of that one? ఇది కొద్దిగా జాగ్రత్త చేయాలి. క్యాలిక్యులేషన్ పార్ట్ ఈ ప్రాబ్లంలో ఇంపార్టెంట్. ఎగ్జామ్ టైంలో మనకు టెన్షన్స్ ఉండొచ్చు రకరకాల. ఆ టైంలో ఇక్కడ మనకి ఈజీగా అనిపించవచ్చు. ఎగ్జామ్ టైంలో ఇలాంటి ప్రాబ్లం చేయడం అనేది ఎలా ఉంటుందో చూద్దాం. లెట్ us see. డిఫరెన్షియేషన్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ డిఫరెన్షియేట్ చేద్దాం. దిస్ ఈజ్ యూవీ ఫార్ములా. y ఇంటూ రూట్కి డెరివేటివ్ 1/2 రూట్ 1 minus x square and 1 minus x square derivative -2x plus root of 1 minus x square into y derivative dy/dx is equal to k derivative 0 minus, okay, mali again uv formula x into root derivative 1/2 root 1 minus y square into -2y into dy/dx minus, ఎందుకు మైనస్, ఆల్రెడీ బయట మైనస్ ఉంది కాబట్టి యూవీ ఫార్మ్ ప్లస్ వస్తుంది, బట్ ప్లస్ ఇంటూ మైనస్ ఇట్ ఈస్ మైనస్ రూట్ ఆఫ్ 1 minus y square into x డెరివేటివ్ 1. సో ముందు సింప్లిఫై చేద్దాం కొద్దిగా కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, సో వీ హ్యావ్ -xy బై రూట్ ఆఫ్ 1 minus x square, ఓకేనా, ప్లస్ రూట్ ఆఫ్ 1 minus x square dy/dx ఇక్కడ ఉంది కదా. సో దిస్ ఈజ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇట్ వస్తే -xy బై రూట్ ఆఫ్ 1 minus y square into dy/dx is equal to, ఒకేసారి -xy రాసేద్దాం. సో యూ విల్ గెట్ ప్లస్ వచ్చేస్తుంది ఇటు, ప్లస్ xy బై రూట్ ఆఫ్ 1 minus x square. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఓకేనా, జస్ట్ యూ సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు 1/2 మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే y, దీని మీనింగ్ ఏంటి చెప్పండి. ఇక్కడ చూడండి, x ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ ఎంత అర్థం, -1/4 అని అర్థం. సో వాడు సపరేట్గా మళ్ళీ ఇచ్చినా కానీ దాని మీనింగ్ అదే. ఓకే, నౌ రూట్ ఆఫ్, సో dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఇది డినామినేటర్కి వస్తుంది ముందు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. xy, x అంటే ఎంత 1/2, y అంటే -1/4, xy by root of 1 minus x square. What about x? 1/2 కాబట్టి 1/4 minus root of 1 minus y square. y అంటే వాల్యూ ఎంత -1/4, y square అంటే 1/16 whole divided by, this is all equal to dy/dx. క్యాలిక్యులేషన్ పార్ట్ జాగ్రత్తగా చేయాలి. Now root of 1 minus x square, that is 1/4 minus xy. xy అంటే 1/2 minus 1/4 by root of 1 minus 1/16. ఇప్పుడు చూద్దాం, -1/8 by, this is ఎంత 3/4 అంటే 2/√3, 2/√3 minus 15/16 that is root 15/4. Okay, whole divided by, that is root 3/2
మైనస్ 3/4 కదా, దిస్ ఈజ్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 1/8 బై 1/8 బై అంటే 1/2 రాస్తున్నాను, √15/4 అంటే 4/√15, దట్ ఈజ్ 4/√15. కొద్దిగా జాగ్రత్త చేసుకోవటం అంత మించి ఏం లేదు ఇందులో. సో వాట్ అబౌట్ హియర్ వీ హ్యావ్ 2 అండ్ హియర్ ఈజ్ ఆల్సో 2, 4 టైమ్స్ కదా, ఎల్సిఎం ఎంత వస్తుంది చూడండి, 4 LCM ఈజ్ 4/3, LCM ఈజ్ 4/3. సో వీ హ్యావ్ -1 minus √15 into 3, √45 by, here LCM 2/15 and here √45 plus 1. ఓకేనా? సో కొద్దిగా ప్లేస్. సో ఇలాంటి క్వశ్చన్ చూడండి ఎగ్జామ్లో, ఇంత క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా చేయాలంటే మరి ఆలోచించండి. సో మైనస్ కామన్ తీద్దాం, దట్ ఈజ్ 1 plus √45 by 4/3 into 2/15 by √45 plus 1. So √45 plus 1 cancel. So we have 2 √3 ఇందులో √5 times. So minus √5/2. అది ఆన్సర్. అంతేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ కరెక్టా కదా చూద్దాం. -√5/2, that is exactly correct. Now let us go to the next question, calculation part. సో ప్రాబ్లం చేసేటప్పుడు మెయిన్స్ ఎగ్జామ్లో మనకు కావాల్సిన స్పీడ్ కాదు, యాక్యురసీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th క్వశ్చన్, x is equal to 2 sin theta minus sin 2 theta and y is equal to 2 cos theta minus cos 2 theta, then where theta belongs to 0 to 2 pi, then what about the value of d square y by dx square at theta is equal to pi? What about the solution for that question? Okay, కొద్దిగా జాగ్రత్త చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ dy by dx కనుక్కుందాం సింపుల్గా. dy by dx అంటే I think you know very well, dy by d theta by dx by d theta. Now that is, what about this derivative? -2 sin theta plus 2 sin 2 theta by dx by d theta, the derivative 2 cos theta minus 2 cos 2 theta, పంపించి దాని చోట్ల 2 cancel. So what we have? sin 2 theta minus sin theta by cos theta minus cos 2 theta. Okay na? So again we can apply sin c minus sin d. Sin c minus sin d formula 2 cos c plus d by 2 sin c minus d by 2 by cos c minus cos d 2 sin c plus d by 2 sin plus rase kabatti d minus c by 2, that is theta by 2. So sin theta by 2 sin theta by 2 cancel, 2 cancel. So we have dy by dx is equal to cot 3 theta by 2. What about its derivative? Next మనం సెకండ్ టైం డెరివేటివ్ చేయాలి. సెకండ్ టైం డెరివేటివ్ చేసినప్పుడు cot కి డెరివేటివ్ చూడండి, మైనస్ కొసీకంట్ స్క్వేర్, మైనస్ కొసీకంట్ స్క్వేర్ 3 theta by 2 into theta by 2, 3/2, 3 theta by 2 కి 3/2 అండ్ థీటాకి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదా మనం చేసేది, అంటే d theta by dx. చూసేటప్పుడు ఏముందని చాలామంది స్కిప్ చేసేసి తిడుతున్నారు. మీరు ఒక్కసారి ఇదే ప్రాబ్లం రాసుకొని మీరు ట్రై చేయండి, అప్పుడు తెలుస్తుంది ఈ ప్రాబ్లం ఏంటో. అంటే ఎగ్జామినేషన్ హాల్లో ఆ స్టూడెంట్ ఎలా ఫీల్ అయ్యాడు ఈ ప్రాబ్లం అనేది. సో -3/2 కొసీకెంట్ స్క్వేర్ 3 థీటా అంటే పై కదా, π/2 ఇంటూ d theta by dx అంటే 1/dx by d theta, దీని డెరివేటివ్ 2 cos theta, theta అంటే I'm going to write pi. What about this derivative? 2 cos 2 theta, theta అంటే pi. So that is -3/2 into 3π/2 అంటే యాక్చువల్గా -1, స్క్వేర్ ఉంది కాబట్టి +1 into 1 cos pi అంటే -1 -2, this is also 1 -2. So that is minus into minus plus 3/4 into 2. So the answer is 3/8.
3/8. ఓకేనా? లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ 2020లో వచ్చిన క్వశ్చన్స్, లేటెస్ట్ క్వశ్చన్స్ ఇవి. కాబట్టి పాత క్వశ్చన్స్ అయితే అనుకోవచ్చు, లేటెస్ట్ క్వశ్చన్స్ ఇవి. చూడండి, సెప్టెంబర్ 2020 క్వశ్చన్స్. ఇప్పుడు చెప్పేది సెప్టెంబర్ క్వశ్చన్స్. సో జాగ్రత్తగా చూడండి. లేటెస్ట్గా రాసిన స్టూడెంట్స్ క్వశ్చన్స్. 5th క్వశ్చన్, దట్ ఈస్ ఇన్ సెప్టెంబర్ క్వశ్చన్. అంటే 4 క్వశ్చన్స్ మనకి జనవరి సెషన్లో వచ్చిన క్వశ్చన్స్. ఇఫ్ y² ప్లస్ log of cos square x is equal to y, where x belongs to -π/2 to π/2, then what we have to find? Then y double dash of 0 అంటే ఆప్షన్స్లో y double dash of 0 అని ఉంది ఆప్షన్స్లో. ఓకే, మాడ్యులస్ ఆఫ్ y double dash of 0 వాల్యూ కనుక్కోమని ఉంది. ఓకే, సో ఫస్ట్ డిఫరెన్షియేట్ చేద్దాం. ముందు సింప్లిఫై చేద్దాం. చూడండి, y² ప్లస్ లాగ్ ఆఫ్ cos x హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా దీన్ని. cos x హోల్ స్క్వేర్ అంటే వీ కెన్ రైట్ 2 log cos x. అది రాయకుండా డైరెక్ట్ ఇలాగే చేస్తే కొద్దిగా ఇబ్బంది పడతారు. క్యాలిక్యులేషన్ పార్ట్ అంతే. నౌ డిఫరెన్షియేట్ చేద్దాం. 2y ఇంటూ y డాష్ ప్లస్ 2 లాగ్ ఆఫ్ cos x కింద డెరివేటివ్ చెప్పండి. 1/cos x, cos x మైనస్ sin x అంటే మైనస్ 2 tan x is equal to y dash. Okay, now I am going to substitute x is equal to, what x is equal to ఎక్కడ కనుక్కోమన్నారు? 0 దగ్గర కనుక్కోమన్నారు. then x is equal to 0 అదే కదా. y double dash of 0 అంటే x is equal to 0 కదా. x is equal to 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. x is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే అసలు డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్లోనే x is equal to 0 సబ్స్టిట్యూట్ అండి. ఒకసారి ఏమొస్తుంది చూద్దాం. y² ప్లస్ cos 0 అంటే 1 కదా. log 1 అంటే 0. సో y² ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు y అంటే y² మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. క్యాన్సిల్ చేయొద్దు. సో y ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, y ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు. మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 0 నా 1 అని చూద్దాం. సో 2 ఆఫ్ y డాష్ మైనస్ 2 tan 0 దట్ ఈస్ 0 ఈజ్ ఈక్వల్ టు y డాష్. So 2y y dash minus y dash, and you can take y dash common. So 2y minus 1 is equal to 0. But 2y minus 1 is not equal to 0. ఎందుకని y is equal to 1 పెట్టిన ఛాన్స్ లేదు కదా. y is equal to మనకి ఇక్కడ 1/2 వస్తుంది. అది కాదు క్యాన్స్. కాబట్టి ఇది 2y minus 1 అనేది నాట్ ఈక్వల్ టు 0. సో y dash is equal to 0. అంటే dy by dx at x is equal to 0 is 0. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇది కదా ఫంక్షన్ మనకి. సో సెకండ్ టైం డెరివేటివ్ చూడండి ఒకసారి. యూవీ ఫార్ములా 2y ఆఫ్ y డాష్ డెరివేటివ్ y డబల్ డాష్ ప్లస్ y డాష్ ఇంటూ వాట్ అబౌట్ ద డెరివేటివ్ ఆఫ్ 2y డెరివేటివ్ 2y డాష్ అంటే 2y డాష్ హోల్ స్క్వేర్ మైనస్ 2 tan x డెరివేటివ్ secant స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు y డబల్ డాష్ x. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. y డాష్ ఆఫ్ 0 అంటే ఎంత? 0. ఇక్కడ వచ్చింది ఆల్రెడీ మనకి, గుర్తుపెట్టుకోండి. సో y డాష్ ఆఫ్ 0 అంటే ఇది 0 అయిపోతుంది, మనకి ఇబ్బంది ఏం లేదు. సో 2y డబల్ డాష్ ఆఫ్ 0 మైనస్ 2 secant 0 అంటే 1 కదా. అంటే మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు y డబల్ డాష్. ఓకే, ఇప్పుడు మనకు y డబల్ డాష్ ఆఫ్ 0 కావాలంటే సపోజ్ ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 1 కానీ 0 కానీ వచ్చింది కదా. y ఈజ్ ఈక్వల్ టు 0 కానీ 1 కానీ y ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 డబల్ డాష్ y ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2y డబల్ డాష్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు y డబల్ డాష్. సో y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2. కరెక్టేనా? y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2. అదే ఆన్సర్. y 0 సబ్స్టిట్యూట్ చేసిన అంతే ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు y డబల్ డాష్. సో y డబల్ డాష్ ఆఫ్ మాడ్యులస్ అని ఇచ్చారు, అందుకే వాళ్ళు క్వశ్చన్లో. అప్పుడైనా ఆన్సర్ 2. సో ఆన్సర్ ఎంత అంటే 2. ఓకే, ఇది కూడా సింపుల్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది కదా మీకు కూడా. సో కొద్దిగా జాగ్రత్తగా చేయాలి క్వశ్చన్. మెయిన్స్ వస్తేనే మనకు అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ మీద చాలామంది కాన్సన్ట్రేట్ చేసి మెయిన్స్ క్వశ్చన్స్ వదిలేస్తున్నారు మీరు. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్లో వచ్చిన నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 6th క్వశ్చన్. ఇఫ్ a ప్లస్ రూట్ 2b cos x ఇంటూ a మైనస్ రూట్ 2b cos
cos y is equal to a square minus b square, then dx by dy అడిగారు. dx by dy at the point pi by 4 comma pi by 4 is equal to ఎంత అనేది క్వశ్చన్. ఓకే, చూద్దాం. జాగ్రత్తగా చేయండి. డిఫరెన్షియేషన్ మీరు అన్ని ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు చూడండి. ఇప్పుడు నేను చెప్తున్న ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని చూస్తే సింపుల్గా కూల్గా చేసుకోగలిగితే ప్రాబ్లం ఎక్కడ టఫ్ ఉన్న క్వశ్చన్స్ ఏదో 1-2 క్వశ్చన్స్ తప్పితే మిగతావన్నీ ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్ మెయిన్స్లో. డిఫరెన్షియేషన్ లాస్ట్ ఇయర్ కావచ్చు, 2019 కావచ్చు, 20 కావచ్చు. కాబట్టి మీరు డిఫరెన్షియేషన్ క్వశ్చన్స్ నమ్ముకుంటే 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ మీ పేపర్లో డిఫరెన్షియేషన్ క్వశ్చన్ ఉంటాయి. ఓకే, నా ఇప్పుడు డిఫరెన్షియేట్ చేద్దాం. యూవీ ఫార్ములా దట్ ఈస్ a ప్లస్ √2b cos x ఇంటూ ఈ డెరివేటివ్ వస్తున్నాను. వాట్ అబౌట్ ఇట్స్ డెరివేటివ్ మైనస్ √2b cos yకి మైనస్ వస్తుంది కదా ఆల్రెడీ. సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. cos yకి మైనస్ sin y కదా. సో ఇంటూ sin y ఇంటూ dy బై dx ప్లస్ a మైనస్ √2b cos y ఇంటూ వాట్ అబౌట్ ఇట్స్ డెరివేటివ్ మైనస్ √2b సారీ అంతే కదా √2b ఇంటూ కాస్కి మైనస్ sin x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తుంది డైరెక్ట్ గొడవ లేకుండా π/4 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. దిస్ ఈజ్ a ప్లస్ √2 ఇంటూ π/4 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. కాస్ π/4 అంటే 1/√2 √2 క్యాన్సిల్ కదా. సో వీ హ్యావ్ a ప్లస్ b. అలాగే π/4 సబ్స్టిట్యూట్ చేస్తే √2 క్యాన్సిల్ b ఇంటూ dy by dx ప్లస్ a మైనస్ √2 క్యాన్సిల్ చేసేద్దాం a మైనస్ b అండ్ దిస్ ఈస్ క్యాన్సిల్ మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0. సో b ఇంటూ a ప్లస్ b ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు b ఆఫ్ a మైనస్ b. సో b ఆల్సో క్యాన్సిల్. సో వాట్ అబౌట్ dy by dx చెప్పండి. a మైనస్ b బై a plus b. Now dx by dy is equal to a plus b by a minus b. ఓకేనా? సో ఇది కూడా మీకు ఎలా అనిపిస్తుంది క్వశ్చన్ చూడండి. ఎలా ఉంది క్వశ్చన్ కూడా ఈజీగా ఉంది కదా. ఎలా ఉందంటే డిఫరెన్షియేషన్ క్వశ్చన్ లాగా ఉందనకండి అది. ఓకే, నౌ లెట్ us go to the next question. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇది కూడా సింపుల్ క్వశ్చన్ అండి. ఈసారి గ్రీన్ కలర్తో చేద్దాం. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ కనపడుతుందా? చూస్తాను నేను కూడా వీడియో. కనపడకపోతే నేను కలర్ చేంజ్ చేద్దాం. ద డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2x into root of 1 minus x square by 1 minus 2x square. క్వశ్చన్ కనపడుతుందో లేదో నేను కూడా ఒకసారి చూస్తాను రికార్డింగ్లో. లైట్గా ఉంది కదా. సో వద్దులేండి క్వశ్చన్ ఇది. సో ఇది వద్దు, ఈసారి బ్లాక్. సో ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సో దీని డెరివేటివ్ బై దీని డెరివేటివ్ tan inverse of root of 1 plus x square minus 1 by x. 1 plus x square కాబట్టి x is equal to tan theta అనుకున్నాం అనుకోండి. సో ఇట్ ఈస్ tan inverse 1 plus tan square secant రూట్ ఉంది కాబట్టి secant theta minus 1 by tan theta. Now tan inverse of secant అంటే 1 by cos, this is sin by cos. So we have 1 minus cos theta by sin theta. Okay na? Now tan inverse of 1 minus cos theta అంటే 2 sin square theta by 2 by 2 sin theta by 2 cos theta by 2. ఇది కూడా దీపోయింది. చూద్దాం ఇంకో బ్లాక్. Now 1 sin theta by 2 gets cancelled, 2 to cancel. So tan inverse of tan theta by 2, theta by 2. Theta means tan inverse of x. Next ఈ క్వశ్చన్ చూద్దాం. tan inverse of 2x into 1 minus x square. 1 minus x square ఉన్నప్పుడు x is equal to ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం? sin theta సబ్స్టిట్యూట్ చేస్తాం. సో x is equal to sin theta సబ్స్టిట్యూట్ చేద్దాం.
this is tan inverse of 2 sin theta. 1 minus sin square అంటే cos square, root ఉంది కాబట్టి 1 minus 2 sin square, that is tan inverse of sin 2 theta by cos 2 theta, that is nothing but tan inverse of tan 2 theta, that is 2 theta. What about theta here? Sin inverse x. ఉదాహరణ ఒకటి రాయకండి. ఓకే, ఇప్పుడు దీని డెరివేటివ్ బై దీని డెరివేటివ్. వాట్ అబౌట్ దిస్ డెరివేటివ్? 1/2 into 1/1 plus x square by, what about that one? 1/root of 1 minus x square. At x is equal to, ఎక్కడ కనుక్కోమన్నారు, ఏం చెప్పారు అన్న? సో వాళ్ళు ఏమైనా చెప్పారు అన్న క్వశ్చన్ మనం మాట్లాడేది ఇప్పుడు. సెకండ్ క్వశ్చన్, at x is equal to 1/2 అని అడిగారు. at x is equal to 1/2, x is equal to 1/2 దగ్గర. సో 1/2 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 1/2/2 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1/4 కదా. 1/4 ఇంటూ 1/1 ప్లస్ 1/2 స్క్వేర్ అంటే 1/4 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ 1/4, దట్ ఈస్ 1/4 ఇంటూ 4/5 ఇంటూ దిస్ ఈజ్ root 3/2. So 4 cancel. Now the answer is root 3/10. So the answer is root 3/10. Yes, exactly. That is the solution for that question. Okay now? Next question. Next question. మీకు లాస్ట్లో ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్ కూడా చెప్తాను నేను. సో డోంట్ గో అవే, ఈజీ క్వశ్చన్స్ అని వదిలేకండి. చూడండి నెక్స్ట్ 8th క్వశ్చన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, టూ ఫంక్షన్స్ ఇచ్చారు. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 sin 1/x ప్లస్ 5x square where x less than 0, and this is x to the power of 5 cos of 1/x plus lambda x square, x greater than or equal to x is equal to and 0 when x is equal to 0. So this is the function given. Okay, is differentiable అయితే what about the value of lambda for f double dash 0 exist? f double dash of 0 exist అయితే then what about lambda? అంటే 2 times డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ చూద్దాం, ఇలా ఇచ్చారు, డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ అయింది అంటే 0 ప్లస్ దగ్గర డిఫరెన్షియేషన్, 0 మైనస్ దగ్గర డిఫరెన్షియేషన్ ఒకటి. అయితే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే x⁵ ఇంటూ కాస్ ఆఫ్ 1/x డెరివేటివ్ 0 వస్తుంది. ఎప్పుడు x ప్లస్లో 0 పెడతారు. ఒకసారి అవునా కథ చూద్దాం. దీని డెరివేటివ్ కనుక్కోండి. x⁵ ఇంటూ కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ 1/x, 1/x డెరివేటివ్ మైనస్ 1/x స్క్వేర్ ప్లస్ cos of 1/x into x⁵ డెరివేటివ్ 5x⁴. సో హియర్ x క్యూబ్ అని వచ్చింది. ఇప్పుడు x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 0 క్యూబ్ సైన్ ఆఫ్ 1/0 ప్లస్ 5 ఇంటూ 0 ఇంటూ కాస్ ఆఫ్ 1/0. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్, ఇంతకుముందు కూడా ప్రాబ్లమ్స్లో కూడా చెప్పాను నేను, కాస్ ఆఫ్ 1/0 అన్న సైన్ ఆఫ్ 1/0 ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే సైన్ ఎక్స్ కానీ కాస్ ఎక్స్ కానీ డొమైన్ ఆర్ అనేది సైన్ ఎక్స్ కానీ కాస్ ఎక్స్ కానీ డొమైన్. సో ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ వాల్యూ దేని మధ్యలో ఉంటుందని ఇన్ బిట్వీన్ -1 to 1. ఓకే, సో ఇట్ ఈస్ ఎ ఫైనైట్ వాల్యూ లై ఇన్ బిట్వీన్ -1 to 1. సో 0 ఇంటూ ఏ ఫైనైట్ వాల్యూ బికమ్స్ 0. సో 0 ఇంటూ ఫైనైట్ వాల్యూ బికమ్స్ 0. సో 2 times నెక్స్ట్ టైం డెరివేటివ్ చేసినా కానీ ఈ వాల్యూ 0 అయిపోతుంది. అంటే ఈ క్వశ్చన్తో మనకి సంబంధం లేదు. ఈ రెండు చూసుకుంటే చాలు. వాట్ అబౌట్ ఇట్స్ డెరివేటివ్ 5x స్క్వేర్ డెరివేటివ్ ఎంత? 10x, అంతేనా? అలాగే దీని డెరివేటివ్ ఎంత చెప్పండి? 2 λx. ఫస్ట్ టైం డెరివేటివ్ చేసాం, ఇలా సెకండ్ టైం డెరివేటివ్ చేద్దాం. 10 ఈజ్ ఈక్వల్ టు 2 λ ఈజ్ ఈక్వల్ టు 5. ఎందుకు ఈక్వల్ చేసాను? ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ డిఫరెన్షియబుల్ అన్నట్టు కాబట్టి 0 ప్లస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ వాల్యూ. సో ఈ ఫస్ట్ది మనం డిఫరెన్షియేట్ చేయాల్సిన పని లేదు. సో వీటిని డిఫరెన్షియేట్ చేసుకుని 2 times ఈక్వల్ చేసుకుంటే యూ విల్ గెట్ ద వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఓకే, ఇవన్నీ సెప్టెంబర్లో ఇచ్చిన క్వశ్చన్. చూడండి ఎంత లాజిక్గా ఉన్నాయి. ఇది మన కంటిన్యూటీ కింద చెప్పొచ్చు, డిఫరెన్షియబిలిటీ కింద కూడా ఈ క్వశ్చన్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ tan inverse x, sin of tan inverse x plus
sine of cot inverse x whole square minus 1, where mod x greater than 1. Then, and if dy by dx is equal to 1 by 2 into d by dx of sin inverse of f of x. Question చూడండి ఎలా ఉందో. Sin inverse of f of x and y of root 3 is equal to pi by 6. Then y of minus root 3 is equal to. సో డిఫరెన్షియేషన్ ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఒక రకం, ఇది డిపెండ్స్ ఆన్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ మీద డిపెండ్ అయిన క్వశ్చన్. ఓకే, చూద్దాం. ఇది కూడా పెద్ద కష్టమేం కాదు, డైరెక్ట్ తెలిసేది దీని సంగతి కూడా. సో tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే x by 1 కదా. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ దిస్ ఈజ్ x1 అండ్ దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ 1 by x square. అండ్ cot ఇన్వర్స్ x అంటే x by 1, దిస్ ఈజ్ x and 1, దిస్ ఈజ్ 1 plus x square. ఓకే, సో f of x is equal to, ఈ డయాగ్రామ్లో సైన్ ఎంత వస్తుంది చూడండి, x by root of 1 plus x square ప్లస్ ఈ డయాగ్రామ్లో సైన్ చెప్పండి 1 by root of 1 plus x square whole square minus 1, whole square minus 1. Okay, now what about the LCM? Root of 1 plus x square and numerator is x plus 1 whole square minus 1. So స్క్వేర్ ఉంది కాబట్టి వాట్ అబౌట్ ఎల్సిఎం ఎంత వస్తుంది, 1 plus x square. దీని న్యూమరేటర్లో స్క్వేర్ చేయండి, x square plus 1 plus 2x minus 1 minus x square. So minus 1 minus x square cancel. So we have 2x by 1 plus x square. This is nothing but f of x. So f of x వచ్చేసింది. So what about this one? Next, sin inverse of f of x. Sin inverse of f of x means 2x by 1 plus x square. ఓకేనా, 2x by 1 plus ఎక్కడో చూసినట్టు వస్తుంది, ఫార్ములా మీకు గుర్తుంది కదా, x is equal to ఏమనుకోవచ్చు మీరు, tan theta అనుకోవచ్చు. సో 2 tan theta by 1 plus tan square, that is nothing but sin 2 theta. Sin inverse of sin 2 theta, 2 theta. What about theta? Tan inverse x. ఓకేనా, సో sin inverse of f of x అంటే 2 tan inverse x. d by dx వాళ్ళు ఇచ్చిందంటే చూద్దాం. dy by dx is equal to 1 by 2 into d by dx of this function. What about this derivative? 2 by 1 plus x square. Okay, now dy by dx is equal to 1 by 1 plus x square. Okay na? Now ఇప్పుడు y of root 3 అని చెప్పి y కనుక్కో, y అంటే f of x కనుక్కోవాలి. ఎలా చూడండి, dy is equal to dx by 1 plus x square. ఇంటిగ్రేట్ చేద్దాం. సో y is equal to tan inverse x plus c, tan inverse x plus c. సో y of root 3 అని ఇచ్చారు, y of root 3 is equal to pi by 6 అంటే కాబట్టి pi by 6 is equal to x plus లో root 3 రాద్దాం. tan inverse root 3 అంటే pi by 3 plus c. ఓకేనా, సో క్వశ్చన్ ఏమొచ్చింది ఇక్కడ, సి వాల్యూ ఎంత వచ్చింది చూడండి ఇక్కడ. సో c is equal to pi by 6 minus pi by 3 అంటే minus pi by 6. ఓకేనా, నౌ ఆన్సర్ ఎంత మనకి ఫంక్షన్, ఓకే. నెక్స్ట్ ఎంత ఓకే కదా, ఎక్కడ రాంగ్ రాలేదు కదా, చూసుకున్నాం కదా. 2x f of x is equal to sin inverse of సో x plus 1 whole square అంటే అంతే కదా 2x. సో దట్ ఈస్ వాల్యూ ఆఫ్ c. సో ఇప్పుడు c is equal to, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, y is equal to tan inverse x minus pi by 6 c plus చేస్తే minus pi by 6. So now what we have to find, minus pi root 3 substitute చేద్దాం. So y is equal to tan inverse of minus root 3 అంటే minus pi by 6, minus pi by 6. Okay, that is the solution for that question. Okay.
ఆన్సర్ 5π/6 ఉంది. ఎక్కడో సమ్వేర్ ఐ డిడ్ ఏ మిస్టేక్. x+1² ఎక్కడన్నా సేమా కరెక్టే. ఓకే, లెట్ us see ఎక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా వేరియేషన్ ఉంటే చూడండి ఒకసారి. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ చూడండి. y is equal to sigma k is equal to 1 to 6 k cos inverse of 3/5 cos kx minus 4/5 sin kx. Okay, then dy by dx at x is equal to 0. dy by dx at x is equal to 0. సో ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సో కాస్ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఈ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఆఫ్ a ప్లస్ బి కాస్ ఆఫ్ a మైనస్ ఏదో ఫామ్లో ఉండాలి. సో దీన్ని నేను కాస్ ఆల్ఫా అనుకుంటాను. అప్పుడు ఆటోమేటిక్ ఇదేమొస్తుంది చూడండి, సైన్ ఆల్ఫా. నౌ దట్ బికమ్స్ సిగ్మా k ఈజ్ ఈక్వల్ టు 1 to 6 k ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ kx ప్లస్ ఆల్ఫా. కరెక్టేనా? కాస్ ఆఫ్ a ప్లస్ బి ఫార్ములాస్. So cos inverse of cos cancel. Sigma k is equal to 1 to 6 k of kx plus alpha. That is nothing but k is equal to 1 to 6 k square x plus k alpha. Differentiation ఇదంతా y. డెరివేటివ్ చేసామనుకోండి, డెరివేటివ్ చేస్తే k square x కి డెరివేటివ్ x కదా, మనం డెరివేటివ్ కనుక్కోవాల్సిన x డెరివేటివ్ 1. సో sigma k is equal to 1 to 6 k square. వాట్ అబౌట్ దిస్ వన్? 0. ఇక్కడ x లేదు కదా కాబట్టి దాని కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 1 to 6 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 1² + 2² అండ్ సో ఆన్ టు 6², n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1 by 6. 6 క్యాన్సిల్, దట్ ఈస్ 7 into 13, 1791. సో these are the questions that was given in January and September 2020. ఓకే, ఐ హోప్ ఇవన్నీ మీకు ఈజీగానే ఉన్నాయని ఫీల్ అవుతున్నాను నేను. మళ్ళీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్ అన్నీ. ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే చూసుకోండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.